రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుతెన్నులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారనే ప్రజానాడిని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి తెప్పించుకుంది. ప్రధానంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రశ్నించిన ప్రశ్నలు ప్రధానంగా 15 ప్రశ్నల నుంచి వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా మొట్టమొదటిది అమరావతి నిర్మాణం. అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే, అమరావతి అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ క్యాపిటల్. ఇక్కడ అది స్వయం ప్రాతిపదికగా నిర్మించబడుతున్న నగరం. దానంతట అదే పూర్తిగా కూడా ఎక్కడా కూడా అప్పులు తేవక్కర్లేదు. ఎక్కడా దానికి నిధులు దానంతట తానే సమకూర్చే విధంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు చెప్తుంది. కానీ అసెంబ్లీ బడ్జెట్ లో 6,500 కోట్ల రూపాయలను దీనికి కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులను కూడా ఏ విధంగా చూపించే ప్రయత్నం చేశారంటే, అమరావతి రైతులకు కేటాయింపులు ఏదైతే బాకీలు ఉన్నాయో ఆ బాకీల నిమిత్తం వారికి ఇవ్వాల్సిందిగా చూపించారు. కానీ వాస్తవానికి అమరావతి రైతులకు ఇచ్చింది 293 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. మిగిలినది అంటే అమరావతిలో వివిధ నిర్మాణాల్లో చేపట్టే పనులన్నింటికి కూడా ఈ 6,500 కోట్ల రూపాయలనే వినియోగిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టిస్తుందనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో తేటతెల్లమయ్యింది. మరో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ చేస్తుంది. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా చంద్రబాబు పదే పదే చెప్తారు. ఈ నేపథ్యంలో పోలవరానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంలో సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడింది. దీనికి ప్రధానంగా టీడీపీ అగ్రనేత, టీడీపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పోలవరం ఒకే ఫేజ్ లో పూర్తవుతుంది, పూర్తిగా కూడా ఒక ఫేజ్ లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదే రోజు ఢిల్లీ పర్యటన ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం 2 ఫేజుల్లో పూర్తి చేస్తున్నాం, దీనికి సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే పార్టీలో అంతర్గతంగా సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పోలవరానికి సంబంధించి ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు, పోలవరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళిపోతున్నారు, పోలవరంపై ఆలోచన విధానం ఏంటనేది ప్రభుత్వంలో సమన్వయ లోపం, ఇరువురి మాటల్లోనున్న తేడా స్పష్టంగా కనబడుతుంది. ఇది అసెంబ్లీ సమావేశాల సాక్షిగా బయటపడింది. మరో 3 ముఖ్యమైన అంశం వాలంటీర్ల అంశం. వాలంటీర్లకు సంబంధించి 2,63,000 మంది వాలంటీర్లు ఒక్కసారిగా పడ్డారు. ప్రభుత్వం తీసుకున్న విచిత్రమైన నిర్ణయం. గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము తీసుకోలేదు అంటున్నారు. అంటే గత ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చే కదా వీళ్ళందరినీ తీసుకుంది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు జీవోని తీసుకొచ్చి వీళ్ళందరినీ తీసుకోలేకపోతుంది? అంటే దీంట్లో చాలా రాజకీయ కోణాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మాత్రం ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. 2,63,000 కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, సూపర్ సిక్స్ పథకాలలో ఏదైతే చెప్పిందో ఆ పథకాలతో పాటుగా ఈ వాలంటీర్లు కూడా ఆదుకుంటామని చెప్పారు. 10,000 రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు. పదే ప్రతి ఎన్నికల సమావేశంలో చెప్పారు. కాబట్టి ప్రజల నుంచి ఎక్కువ మంది ఈ వాలంటీర్ విషయాన్ని ఒక్కసారిగా ఏదైతే బౌన్స్ బ్యాక్ అయిందో దాన్ని తీసుకోలేకపోయారు. ప్రజలు దీని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకటి. మరొక అంశం తీసుకుంటే ఉచిత బస్సు అంశం. ఇది సూపర్ సిక్స్ లో భాగం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోయిన పరిస్థితి. మంత్రి అసెంబ్లీ శాసన మండలి సాక్షిగా దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు ఖరారు కాలేదని, దీనిపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. పైగా జిల్లా నుంచి జిల్లా మాత్రమే అంతర్గత జిల్లా మాత్రమే, అంటే జిల్లా లోపల మాత్రమే, జిల్లాలో మరొక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్ళడం సాధ్యం కాదని చెప్పడం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది కూడా విమర్శలకు తావుతీసింది. మరొక అంశం ఇంగ్లీష్ మీడియం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పదే చెప్తుంది ఏంటంటే, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ టెక్నాలజీ అభివృద్ధి చెందాలి అనేది ఆ పెద్ద స్లోగన్ గా తీసుకున్నారు. ఏ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది కాబట్టి ఏపీలో దానికి ఒకే ఫెడరల్స్ కల్పించాలన్నది ఆయన నిజంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏఐ విధానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని మీరు తెలుగులో నేర్పిస్తున్నారా? తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా? అసలు దాన్ని ఏ విధంగా మీరు ప్రజెక్ట్ చేయబోతున్నారు అనే అంశాన్ని లేవనెత్తారు. దీని పట్ల ఆ రోజు శాసన మండలిలో రాష్ట్ర హోంశాఖ మంత్రి పూర్తిగా కూడా తెలుగును అవమానిస్తున్నారు, మీరు తెలుగు పట్ల మీ మాట్లాడే ధోరణి బాగా ఇబ్బందికరంగా ఉందంటూ విత్తనవాదానికి వెళ్ళడం జరిగింది. అంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రజలు ఒకసారిగా విస్మయం వ్యక్తం చేశారు. ఆయన అడిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది కదా, మరి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు కదా, మరి ఎలా నేర్పిస్తారు, తెలుగు మీడియంలో నేర్పిస్తారా అని అడిగారు.
దానికి సమాధానం లేకుండా మీరు తెలుగును అవమానిస్తున్నారు, రికార్డు నుంచి పదాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన అడిగిన క్వశ్చన్ కి వీళ్ళు చెప్తున్న ఆన్సర్ కి పొంతన లేదనే విషయం ప్రపంచం మొత్తం చూసింది. ఇది పూర్తిగా కూడా ప్రజలందరికీ అర్థమైంది. అంటే వాళ్ళు స్పష్టమైన ఆన్సర్ లేనప్పుడు వ్యక్తిగత దాడికి దిగుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఇది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలా ఈ యొక్క అంశంతో పాటు మరొక కీలకమైన అంశం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రం గత ప్రభుత్వ హయాంలో అప్పులు పాలైపోయింది, పూర్తిగా కూడా కుదేలైపోయింది, మరో శ్రీలంక అయిపోతుంది. 14 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టినప్పుడు గత ప్రభుత్వ అప్పులను చాలా స్పష్టంగా చూపించింది. సుమారు 6,36,32 కోట్లు ఆ ఫిగర్ ఉంది. అంతేగాని వీళ్ళు చెప్పిన 14 లక్షల కోట్లు లేదు. అంటే ప్రజలందరూ ఒకసారి ఇది 14 కోట్లు అన్నారు కదా, ఈ 14 లక్షల కోట్లు అన్నారు, 6 లక్షల కోట్లు కనబడుతుంది, ఏంటి వీళ్ళు చేసింది ఏంటి అని చూస్తే అది అసలు అంటే ఒక వ్యక్తిని పూర్తిగా కూడా అసంబద్ధంగా అబద్ధాలు చెప్పి గెలిపే లక్ష్యంగా పూర్తిగా కూడా అంటే గెలవడం కోసం, ముఖ్యమంత్రి పీట అధిరోహించడం కోసం పూర్తిగా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డిపై అపనిందలు వేసి అధికారంలోకి వచ్చారా అనే వాదన ప్రజలకు వెళ్ళింది. దీనిపై ప్రభుత్వం స్పందన చెప్పాలి. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా తిరిగి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది, దీనికి చెప్పాలి. ఒక వారంలో పూర్తిగా కూడా అంటే పూర్తిగా ప్రజలందరినీ మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చారని ఏదైతే ప్రతిపక్షం చెప్తుందో ఆ మాటలు తేటతెల్లమైన పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లోనే చాలా స్పష్టంగా తెలుస్తుంది. 6,43 కోట్ల రూపాయల సుమారు ఆ రేంజ్ లో ఉన్న అప్పుల్ని 14 లక్షల కోట్లుగా మీరు చెప్పి ప్రజలు మాయ చేశారు కదా, ఇది ధర్మమా అనే పరిస్థితి కనబడుతుంది. మరొకటి దీనికి సంబంధించి ఈ అంశంలో అంటే మరొక అంశం, రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మించవలసిన సీఎంఓ ముఖ్యమంత్రి కార్యనిర్వాహక కార్యాలయం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సెషన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ప్రజెంట్ చేసిన స్లైడ్స్ లో గానీ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రజెంట్ చేసిన స్లైడ్స్ లో గానీ ఎక్కడ కూడా పొంతిక లేని సమాధానాలు, పొంతిక లేని విధి విధానాలు, కనీసం అంటే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు, డిగ్రీ చదివే విద్యార్థులు కూడా అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్న రోజుల్లో కూడా సీఎంఓ లాంటి కార్యాలయం నుంచి వచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. పూర్తిగా అంకెల తప్పులు. ఇది చాలా అంటే ఎంత పెద్ద వ్యవస్థ అంటే 4సారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సీఎంఓ ఈ విధంగా పరిపాలన, ఇది రాష్ట్ర పరిపాలన తీరుపై పూర్తిగా ప్రభావం చూపిస్తుంది. కనీసం అసెంబ్లీ సాక్షిగా ప్రజెంట్ చేసే డేటాను ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారంలో కూడా ఎంత లోపభూయిష్టంగా ప్రజెంట్ చేస్తే, ప్రజలకు చూపిస్తే, ప్రజలకు కదా అవగాహన చేసుకుంటే అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరి మీద అంటే ప్రభుత్వంపై చిన్న చూపకూడదా? సీఎంఓ చేసే కార్యాలయం చేసే ఆ కేవలం ఈ లోపభూయిష్టమైన ప్రజెంటేషన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై మనిషికి ఒక ఆలోచన విధానం మారిపోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా నడుస్తుంది. సోషల్ మీడియాలో మన సెల్ ఫోన్ లో మనం ఏదనుకుంటే అది వచ్చే పరిస్థితి ఈ రోజులో దీని పట్ల ఈ విధంగా కొనసాగుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సీఎంఓ పూర్తిగా కూడా ఈ బడ్జెట్ సెషన్స్ నిర్మించే విషయంలో సీఎంఓ ఇచ్చిన డేటా పూర్తిగా కూడా లోపభూయిష్టంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా. మరొక అంశం ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి నారా లోకేష్ మొదటి 4 రోజులు మాట్లాడిన విధానం 5వ రోజు మారిపోయింది. వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ స్పష్టత ఉందని మాట్లాడుతూనే 5వ రోజు అని మార్చిన స్లోగన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత యాప్ తీసుకొస్తుందని చెప్పారు. అంటే వాట్సాప్ మాతృ సంస్థ మీటా సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మీటాపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కాబడుతుంది, వారి డేటా బయటకు వెళ్తుంది, వారి డేటా పూర్తిగా కూడా పబ్లిక్ డొమైన్ లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనిపై పునరాలోచన చేయాలని సమాచారం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ పై యూటర్న్ తీసుకోబోతుంది. వాట్సాప్ గవర్నెన్స్ పై ఆయన స్పష్టంగా చెప్పారు లోకేష్. దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త యాప్లు తీసుకురాబోతుంది. అంటే ప్రభుత్వం దీని బట్టి అర్థమైంది, ప్రభుత్వం దీనికి వాట్సాప్ గవర్నెన్స్ లో లోపాలు ఉన్నాయి, దీన్ని మనం సరిదిద్దుకోవాలి కాబట్టి యూటర్న్ తీసుకున్నాం అని చెప్పి ఇది కూడా బడ్జెట్ సెషన్స్ లో జరిగింది. బడ్జెట్ సెషన్స్ లో వాట్సాప్ గవర్నెన్స్ పై చాలా స్పష్టంగా ముందుకు ప్రజెంట్ చేశారు, యూటర్న్ తీసుకున్నారు.
ఇది చాలా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళింది. మరొక కీలకమైన అంశం సూపర్ 6 సంబంధించి ప్రభుత్వ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వ కేటాయింపులు అరాకొరాగా మాత్రమే ఉన్నాయి. ఏ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇంత డేటా ఉంది అంటే లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు పెట్టబోతున్నాం, ఈ పథకం యొక్క విధి విధానాలు ఇవి అనేది ఎక్కడా తేటతెల్లం చేయలేదు. కాబట్టి రాబోయే అంటే సంవత్సర కాలంలో ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు కొనసాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో సూపర్ 6 పథకాల అమలు తీరు చాలా అరాకొరాగా మాత్రమే ఉండబోతున్నాయి. ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్స్ లో చాలా చెప్పింది. ఎవరైతే వీటి మీద నమ్మకం పెట్టుకున్నారో, ఎవరైతే ఇప్పటివరకు పథకాలు వస్తే ఆశపడుతున్నారో వారందరికీ కూడా మరో కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ పథకంలో 2 పథకాలకు మాత్రం ప్రభుత్వం ఒక విధమైన ఆలోచన చెప్పింది. అది ఒకటి తల్లి వందనం, రెండోది అన్నదాత సుఖీభావ. ఈ 2 పథకాలపై అధ్యయనం జరుగుతుంది. మరి కొంతకాలంలో విడుదల చేస్తామని మంత్రులు చెప్పడం జరిగింది. దాని కేటాయింపులను కొంత చూపించారు. ఈ విధంగా ముందుకు సాగుతుంది. దీంతో పాటుగా చాలా కీలకమైన అంశాలను ప్రస్తావిస్తే అసెంబ్లీలో ప్రతిపక్షానికి సంబంధించిన పాత్ర. దీనికి తోడుగా మరొక చాలా కీలకమైన అంశం ఏంటంటే 6% ఓటు బ్యాంక్ ఉన్న పవన్ కళ్యాణ్ మేము ప్రతిపక్షం అవుతాం కదా అంటే ఆయన అనేది ఏంటంటే అసలు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, మాకు 21 సీట్లు ఉన్నాయి, చంద్రబాబు తర్వాత అత్యధిక సీట్లు ఉన్నది మాకే కదా, మేము ప్రతిపక్షం అవుతాం కదా అంటాడు. ఆయన పాలక పక్షంలో ఉన్నాడు అన్న విషయం కూడా ఆయన మర్చిపోయి చాలా సింపుల్ గా మాట్లాడేశారు ఆయన రోజు. అది చాలా అంటే ఆయన దాన్ని ఎలా చూడాలంటే పూర్తిగా కూడా ఆయన ఏదో ఎమోషన్ లో మాట్లాడేసి చెప్తే అది పూర్తిగా టెక్నికల్ గా అది సాధ్యపడదన్న విషయం ఆయనకు అర్థం కాదు. ఆ రోజు అది ప్రజలు చాలా ఇబ్బందికరంగా మాట్లాడితే ఏంటి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు మాట్లాడారు అంశంపై కూడా చర్చ నడుస్తుంది. అంటే 6% ఓటు బ్యాంకులతో గతంలో 6% ఓటు బ్యాంక్ ఉంది. ఆయన 21 సీట్లు వచ్చాయి. 21 సీట్లు వచ్చినందుకు ఆయన మాట్లాడే తీరు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. అంటే పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో చాలా విపరీతమైన క్రేజ్ ఉంటుంది, చాలా అవగాహన. అంటే ఆయన ప్రతిసారి మాట్లాడే మాటలు చాలా దూరంగా ఆలోచిస్తారు. అటువంటి వ్యక్తి అది రాష్ట్రంలో చాలా చర్చ నడుస్తుంది. రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితితో కదా మాట్లాడాలి. అంటే ప్రతిపక్షం ఇవ్వకపోవడానికి కారణం చెప్పడం వరకు సమంజసమే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవులు. కానీ ఆయన అలా చెప్పకుండా మేము ఉన్నాం కదా వాళ్ళకి ఎందుకు ఇస్తారని మాట మాట్లాడడం అనేది అది ఇబ్బందికరంగా ఉంది. దాని పట్ల కూడా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఈ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పట్ల, పవన్ కళ్యాణ్ మాట తీరు పట్ల ప్రజల్లో ఒక విధ ఆలోచన మొదలైంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా కుల ప్రస్థానం గురించి మాట్లాడారు. ఒక నాయకుడిగా కుల ప్రస్థానం గురించి మాట్లాడడం అంటే కులాల మధ్య సమన్వయ లోపం ఉందా, లేకపోతే కులభావం ఎక్కువ ఉందా అనే అంశాలు చెప్పడం. రాష్ట్రం అంటే కులాల వ్యవహారంగా నడుస్తుందా మనం కోరి మాట్లాడే వ్యక్తి ఈ కులం ఎక్కువగా ఉంది రాష్ట్రంలో, ఈ కులం ఎక్కువగా ఉంది, ఈ కులం డ్యామేజ్ ఉంది, ఈ కులం అనగానే వర్గంగా ఉంది, ఈ కులం పట్ల వివక్షత కొనసాగుతుంది, ఈ కులం కులాంగారంతో ముందుకు సాగుతుంది. ఎక్కడా కూడా ఆయన డేటా చేతిలో లేకుండా కేవలం కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. కుల అహంకారం కుల అహంకారం ఎక్కువ నడుస్తుంది. మనకి కులంతో పాటుపోయిన రాజకీయాలు చేస్తున్నామని చెప్పారు. అంటే ఇది ఏ డేటా ప్రకారం చెప్పారు ఆయన? పలానా డేటా ఏదో డేటా చేతితో పట్టుకుని ఇగో ఈ డేటా ప్రకారం రాష్ట్రంలో కుల సామ్రాజ్యం సాగుతుంది, అగ్రవర్ణాలు జరుగుతుంది, లేదా అగ్ర వర్గాలు జరుగుతుంది, కొన్ని బీసీ వర్గాలు కొనసాగుతాయి అని చెప్పాలి కదా. అటువంటిది చెప్పకుండా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన ఉండగా కులాల గురించి ప్రస్తావిస్తామంటే ఏ విధమైన ప్రజలకు వెళ్తుంది? ప్రజాస్వామ్యంలో కులాల ప్రాధాన్యత ఏ విధంగా అంటే కుల ప్రాధాన్యత ఉందని చెప్తున్నారా, కుల ప్రాధాన్యత లేదని చెప్తున్నారా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే సమాజంలో అది ఏ విధంగా ఎటువంటి దారి తీస్తుంది? ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి, జనసేన పార్టీ కూడా ఆలోచించుకోవాలి. ఇది అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు, ఈ మాటలపై ప్రజల్లో పెద్ద ఎత్తున తీవ్రమైన చర్చ నడుస్తుంది. గ్రామీణ స్థాయిలో మాట్లాడుకునే మాటలు గ్రామీణ స్థాయిలో డేటా గురించి ఇతర అంశాల గురించి మాట్లాడకూడదు. కేవలం ఇటువంటి మాటలు మాత్రమే మాట్లాడుకుంటారు. కుల ప్రస్తావనలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి, కుల ప్రస్తావనలు ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది అన్నారు. ఆ పరిస్థితి ప్రస్తుతం మాట్లాడుకునేందుకు ఒక వేదిక కల్పించారు పవన్ కళ్యాణ్. ఇదొక అవసరం. అయితే మద్యం తాగొద్దు, మద్యం తాగితే ప్రాణానికి హానికరం అంట. కానీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సరసమైన మద్యాన్ని అందిస్తున్నాం, సరసమైన ధరకు మద్యాన్ని అందిస్తున్నాం అని మద్యానికి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది అసెంబ్లీలో మాట్లాడదగ్గ విషయమా? మద్యానికి సంబంధించి మద్యాన్ని ప్రమోట్ చేయడం కానీ మద్యం ధరలపై మాట్లాడడానికి అసెంబ్లీలో మాట్లాడదగ్గ విషయమా అనే అంశం కూడా ప్రజల్లో నడుస్తుంది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మద్యం సరసమైన ధరలకు అందిస్తున్నామని చెప్పారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇంకా తక్కువ ఇస్తున్నామని కూడా చెప్పారు. ఇది చాలా కీలకంగా, అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి నుంచి వచ్చే మాటలుగా సమాజం పరిగణించడం లేదు. ఇది అసెంబ్లీ సమావేశంలో బయటపడ్డ మరో విషయం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం లేకపోయినా, మండలిలో ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రభుత్వంలోని కొన్ని స్పష్టమైన విధి విధానాల లోపం చాలా స్పష్టంగా కనబడింది. ప్రభుత్వ అధికారులలో లోపాలు కనబడ్డాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మధ్య సమన్వయ లోపాలు కనబడ్డాయి. ప్రభుత్వం అధికారంలో రావడానికి పెద్ద ఎత్తున పనిచేసిన ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీ నాయకుల రాజకీయంగా వాళ్ళకి సాధించాల్సిన వాళ్ళ రాజకీయ పరిణితిని ప్రజలు అంచనా వేసే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఏదైతే గంపెడాశలతో ఎన్డీఏ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న ప్రజలందరూ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒక నిర్ణయానికి వచ్చేసారు. ప్రభుత్వం చెప్తుంది ఏంటి, చేస్తుంది ఏంటి, వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి, మాట్లాడింది ఏంటి, ఇక్కడ వాస్తవం ఏంటి, పూర్తిగా కూడా తేటతెల్లం అయిపోయింది. ఈ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రంలో ప్రజలకు ఒక విధంగా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించే పరిస్థితి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు దారి చూపాయి. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరిగిన ఏదైతే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పౌరులకు తమంతట తానుగా ప్రశ్నా పత్రాలను ఈ ప్రభుత్వమే అందించింది. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు